హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న బీడ్స్లో గోల్డ్ కలెక్షన్ అండ్ బ్లాక్ బీడ్ కలెక్షన్ అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఈ కలెక్షన్ చూసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు లాస్ట్లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే ఈ కలెక్షన్ 1 by 1 లుక్ చేయండి. దీనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సరోజ్కి పర్ల్స్ తో మధ్యలో మిడిల్లో ఒక పెండెంట్ ఇచ్చారు. గ్రీన్ ఎమరాల్డ్ కలర్ పెండెంట్ అయితే ఇచ్చారు. దీనికి కిందకేమో ఒక ముత్యం డ్రాప్ హ్యాంగ్ అయినట్టు పెట్టారు. ఈ సరోజ్కి పర్ల్స్ అయితే చిన్న సైజులో గోల్డెన్ షేడ్ లాగా వచ్చేటట్టు ఇచ్చారు. దీని ప్రైస్ అయితే 32,000 అయితే నాకు పడింది. నాకు ఇది చాలా బాగా నచ్చి అయితే తీసుకున్నాను. ఇది నేను మీకు వేసుకొని అయితే చూపిస్తాను. నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర నేను ఆల్రెడీ ఫస్ట్ వేరేగా సపరేట్గా కొనుక్కొని నా దగ్గర అయితే ఇయర్ రింగ్స్ అయితే ఉండేవి. ఇవి తీసుకున్నా. నాకు అప్పుడు ఇయర్ రింగ్స్ అయితే ఉండేవి. అప్పుడైతే నాకు ఇవి బాగా నచ్చి అయితే తీసుకున్నాను ఈ కలెక్షను. అప్పుడు ఇది కూడా తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఈ రెండైతే మ్యాచ్ అవుతున్నాయి కదా, దీనికి ఇక్కడ ఎలానో ఒక డ్రాప్ ఇచ్చారు కాబట్టి ఇలానే ఒక డ్రాప్ సపరేట్గా చేయించుకుంటే అవుతుందని ఇలా సపరేట్గా ఒక డ్రాప్ చేయించుకొని ఇలా దీనితోటి పేరప్ చేసుకున్నాను విత్ ఇయర్ రింగ్స్తో. నాకు ఇలాగా లక్కీగా సెట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే నేను వేసుకొని మీకు చూపిస్తున్నాను. దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. దీని ఇయర్ రింగ్స్ అయితే ఈ పైన టాప్స్ ఫస్ట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఈ టాప్స్ అయితే నాకు 24,000 పట్టాయి. కిందన మళ్ళీ వేరేగా హ్యాంగింగ్స్ చేయించుకున్నాను. 2,900 ఇలా హ్యాంగింగ్ అయితే ఓన్లీ ఈ పర్ల్ సెట్కి అయితే 2,900 అయితే చార్జ్ చేశారు. మొత్తము టోటల్ సెట్ అయితే 24 ప్లస్ 2 ఇది 27,000 ప్లస్ 32. ఈ టోటల్ సెట్ అయితే ఇంత పడింది. ఎలా ఉంది కొంచెం కామెంట్ అయితే చేయండి. నా చీరకు కూడా లక్కీగా ఈరోజు ఇది సెట్ అయ్యింది. ఈ గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ మొత్తం ఈ పర్ల్స్ సెట్ అయ్యింది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇది ఇలా రూబీ బీడ్స్ వచ్చి ఇక్కడ అంకర్స్తో సీజెట్స్తో ఇలా వచ్చింది. ఇది రూబీ స్టోన్ వచ్చింది ఇక్కడ. ఈ పెండెంట్ అయితే ఎంత ముద్దుగా చిన్నగా చాలా బాగుంది. ఇది వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. దీన్ని కూడా నేను వేసుకొని చూపిస్తాను. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇలాగా మంచిగా మ్యాచ్ అయితే అయిపోయాయి. చూసారా ఫ్రెండ్స్, దీని లుక్ అయితే ఎలా ఉంది? నాకు ఇది మా అమ్మ ఏమో నా బర్త్డేకి గిఫ్ట్ చేశారు ఒక 3 years బ్యాక్. దీని కాస్ట్ ఏమో 17,500 పడింది. ఈ బీడ్స్ కొంచెం గోల్డ్ షాప్లోనే కొంచెం సెకండ్ క్వాలిటీలో ఏమో సంథింగ్ అనుకుంటాను. ఓన్లీ ఈ పెండెంట్కి అయితే 17,500 అయితే పడింది. నెక్స్ట్ నా దగ్గర దీనికి తగ్గట్టు ఏదైనా ఇయర్ రింగ్స్ ఉంటే బాగున్ను అనుకున్నాను. ఒకరోజు అనుకోకుండా ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు కనిపించాయి. ఓకే, దీనికైతే మ్యాచ్ అవుతాయని అలాగా తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే 36,000 పడింది నాకు. గ్రామ్స్ అవన్నీ అయితే చాలా రోజులు అయింది కాబట్టి నాకు సరిగా గుర్తులేదు. ప్రైస్ అయితే చెప్పగలుగుతున్నాను. ఇవి 36,000, దీనిదైతే 17,500 అయితే. నెక్స్ట్ వన్ ఈ బీడు కలెక్షను. ఇదేమో ఈ పెండెంట్ భలే రౌండ్స్, స్మాల్ వన్ అండ్ బిగ్ వన్ రౌండ్ వీల్ టైప్ వచ్చి ఇలా చుట్టూ స్టోన్ ఇచ్చారు. మధ్యలో మధ్యలో పింక్ స్టోన్ ఇచ్చి ఈ కింద కూడాను హ్యాంగింగ్స్ లాగా ఇలాగా బీడ్స్ ఇచ్చారు. ఈ బీడ్స్ అయితే గోల్డ్ షాప్లో యూజ్ చేస్తారు కదా, ప్రీషియస్ ఏదో సంథింగ్ అంటారు, నాకు ఐడియా కరెక్ట్ లేదు. సెమీ ప్రీషియస్ సంథింగ్ అంటారు. అలాగా గ్రీన్ కలర్
ఇదైతే నాకు బాగా నచ్చింది, బాగా నచ్చి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 75,000 అయింది. ఇది 9 గ్రామ్స్ పడింది. దీని ప్రైస్ విత్ బీడ్స్ అన్నీ కలిపి 75,000 అయితే చార్జ్ చేశారు. నెగోషియేట్ చేసుకోగా 75,000 అయితే ఫైనల్ చేశారు. దీనికి ఇవి సిల్వర్ మీద గోల్డ్ కలెక్షన్, గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. ఇలా నేను వీటిని ఇలాగా మేక్ చేయించుకున్నాను. అప్పుడు నాకు ఈ మోడల్ అయితే ఏది దొరకలేదు. దీనికి రిలేటెడ్గా ఇలా రౌండ్ లాగా వచ్చి లక్కీగా కుదిరింది. ఇలా నేను పేరప్ అయితే చేసుకున్నాను. చూసారా, దీని లుక్ అయితే ఇలా ఉంది. ఈ బీడ్స్ కలెక్షన్ అయితే నేను గోల్డ్ షాప్ ఒక రోజు వెళ్ళేటప్పుడు నాకైతే అసలు ఈ లాకెట్ మెయిన్ అసలు మామూలుగా పిచ్చగా నచ్చేసింది, పిచ్చాపాటిగా నచ్చేసింది. ఇదైతే ఈ పెండెంట్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ పెండెంట్ 9 గ్రామ్స్ ఉంది. అయితే అప్పుడు వీటికి ఇయర్ రింగ్స్ అయితే చాలా చూశాను, సెట్ అవ్వలేదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. నేను ఒరోఫో జ్యువెలర్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను, మా స్కీమ్ కట్టుకుంటున్నాను కదా. ఒకరోజు వెళ్ళినప్పుడు వాళ్ళకి అడిగాను అనమాట, ఇది పట్టుకొని వెళ్ళి ఏదైనా సెట్ అవుతుందేమో అని చూశాను. అప్పుడు ఏమీ సెట్ అవ్వలేదు, కానీ దీనికి దగ్గరగా ఈ ఇయర్ రింగ్స్ అయితే సెట్ అయ్యాయి. ఇవి వెండి మీద గోల్డ్ పాలిష్. ఇవి బాగా నాకు సెట్ అయ్యాయి అనిపించి ఇలా అయితే మేకింగ్ అయితే చేయించుకున్నాను. ఈ రెండు బాగా సెట్ అయ్యాయి. ఆ తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. తర్వాత పెద్దగా ఇయర్ రింగ్స్ అయితే చూసాను, అవి బాగా కాస్ట్ అనిపించి సరేలే ఈ రెండు ఓకే అయ్యాయి కాబట్టి ఇవి కూడా గోల్డ్ ఫినిష్ లాగే కనిపిస్తున్నాయని, ఎప్పుడో మనం వేసుకునేది రేర్ కాబట్టి ఇక వీటితో ఇలాగా పేరప్ చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా 2 స్టెప్స్లో వచ్చే సరోస్కి పర్ల్స్. ఇలాగా ఇవి ప్యూర్ క్వాలిటీ కాదు, మామూలు నెక్స్ట్ ఏదో సెకండ్ క్వాలిటీలో తీసుకున్నాను. ఇవైతే నాకు బాగా నచ్చాయి. చాలా మంది కూడా లైక్ చేస్తారు, అడుగుతుంటారు. నా గోల్డ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అంటారు. వాటికి ఈ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే ఇలా మ్యాచ్ అవుతున్నాయని పేరప్ చేసుకున్నాను. వీటివి ఓన్లీ ఈ టాప్స్వే 20,000 పడినాయి నాకు. ఇది 5,000 అయితే పడింది. ఇప్పుడైతే ఈ పర్ల్స్ 2 స్టెప్స్లో ఉన్నాయి. దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇది కూడా నాకు గోల్డ్ షాప్లోనే తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 5,000 అయింది. దీనికి వేరే ఏమైనా పేరప్ చేసుకుందామంటే ఆల్రెడీ నా దగ్గర ఇలాంటిది ఈ టాప్స్ అయితే ఉన్నాయి. ఈ టాప్స్ వీటి ప్రైస్ అయితే 20,000 పడింది. ఈ పర్ల్స్ సెట్ ప్రైస్ అయితే 5,000 అయితే పడింది నాకు. ప్యూర్ క్వాలిటీ అయితే కాదు, నార్మల్ ఏదో క్వాలిటీ. ఇది కూడా గోల్డ్ షాప్లోనే తీసుకున్నాను. దీనిది మొత్తము కౌంట్ చేసుకుంటే 25,000 అయితే ఈ మొత్తం సెట్ ప్రైస్ అయితే పడుతుంది, నాకు పడింది. ఈరోజైతే ఈసారి నేను అనుకోకుండా వేసుకున్నాను. అనుకోకుండా ఇవన్నీ నాకు అయితే నేను వేసుకున్న బీడ్ కలెక్షన్ అన్నిటికీ పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అయ్యో, నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి నేను వేసుకున్న వాటికి అన్నిటికీ ఈసారి భలే మ్యాచ్ అయ్యిందే అనుకున్నాను. ఇది కూడా మంచిగా మ్యాచ్ అయ్యింది. నెక్స్ట్ వన్ ఇది ఇలా లక్ష్మీ రూపులో ఉండేవి. ఇలా గ్యాప్ ఇచ్చి ఇలాగా పెట్టుకున్నాను. నా దగ్గర ఈ 8 లక్ష్మీ రూప్స్ కాసులు ఉంటే ఇవి కొంచెం చిన్న సైజు వచ్చాయి, అందుకని ఇలా పైకి వేసుకొని ఆల్ సైజెస్ అన్ని ఇలా పెట్టుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఈ పెండెంట్ ఉంది, ఇలా మిడిల్లో వేసుకున్నాను. ఈ పెండెంట్ నాకు 42,000 పడింది. ఈ పెండెంట్ చుట్టూ అమెరికన్ డైమండ్స్ వచ్చి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ అయితే వచ్చింది. మిడిల్లో రూబీ స్టోన్ వచ్చి కిందన చిన్న ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇవి 2 లైన్స్ నేను 2,000 కొనుక్కున్నాను, కానీ 1 లైన్ అయితే ఇలా చేయించుకున్నాను. 2 లైన్స్లో పెట్టించుకుంటే పెద్దగా బాగాలేదు, అందుకనే ఇలాగా చేయించుకున్నాను. సింగిల్లో ఇలా అయితే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా ఈ బీడ్స్ నా దగ్గర ఎప్పుడు మనము శ్రావణ మాసంలోన అయితే నేను లక్ష్మీ రూప్స్ అయితే తీసుకుంటాను. లక్ష్మీ అమ్మవారి దగ్గర 2వ వారం మనం అయితే చేసుకుంటాం కదా, లక్ష్మీదేవి దగ్గర ఈ రూప్ అయితే ఎవ్రీ ఇయర్ నేను కొనుక్కుంటాను. అలా కొనుక్కొని కలెక్ట్ చేసుకోగా వచ్చిన ఈ రూప్స్ అన్ని ఏం చేద్దామా అని ఒకరోజు ఆలోచిస్తుంటే నాకు ఇలాగా ఐడియా వచ్చింది. ఇలా మేక్ చేయించుకోవాలని ఐడియా వచ్చింది. ఆల్రెడీ ఈ లాకెట్ అయితే నేను ఒకసారి పర్చేజ్ చేసుకున్నాను, ఉంది, అలా పర్చేజ్ చేసుకున్నాను. దీన్నేమో ఇలాగా మనము మేక్ చేసుకుంటే ఎలా ఉంటుందా అని
ఒకసారి ఇమేజిన్ చేసుకొని, ఇంకా మైండ్లో ఇమేజిన్ వచ్చిందంటే ఇంకా మనం ఆగుతామా, ఇంకా వెంటనేగా వెళ్ళిపోవడమే. గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ కంసాలు ఉంటాడు, ఆయన దగ్గర ఇలా నేనైతే మేక్ చేయించుకున్నాను. ఇలా లక్ష్మీ రూపులు పెట్టుకొని మిడిల్లో ఈ లాకెట్ని అయితే ఇలాగా పెట్టుకొని చేసుకున్నాను. నాకు ఈ ఇయర్ రింగ్స్ దీనికి కూడా కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. అలా పేరప్ ఒక 2 వాటికి అయితే పేరప్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు గోల్డ్లో బీడ్స్ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న లక్ష్మీ రూపులు అయితే మా అమ్మ నాకు కొనిస్తే ఈ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ కూడా కొనిచ్చింది. ఈ గోల్డ్ బాల్స్ ఇవి 20 గోల్డ్ బాల్స్. ఈ 20 గోల్డ్ బాల్స్ 3600 అయితే అయ్యాయి. చాలా రోజులైంది ఇలా మేక్ చేయించుకున్నాను. ఇది ఇంతవరకు అయితే నేను వేసుకోలేదు, ఎందుకో ఈ మోడల్ ఇలా నాకు నచ్చలేదు. దీన్ని కొంచెం మళ్ళీ రీమోడలింగ్ చేయించుకుందాం, ఇలా దగ్గరలో ఇలా లైన్ మీద వేసుకుందామని అలా ఇంతవరకు వేసుకోలేదు నచ్చక. ఈరోజే నేను బ్యాంక్ నుంచి మీకు కలెక్షన్ చూపిద్దామని నా లాకర్లో నుంచి ఈ కలెక్షన్ అంతా తీసుకొచ్చాను. నేను ఇంట్లో అయితే ఓన్లీ చెవులకు ఏవి పెట్టుకుంటానో అవే పెట్టుకొని ఉంచుకుంటాను, అన్ని లాకర్లోనే పెట్టి ఉంచుకుంటాను. ఇక అందుకనేసి మీకు చూపించడానికనే నేను లాకర్ నుంచి తీసుకొచ్చి మీకైతే చూపిద్దామని తెస్తున్నాను. నెక్స్ట్ వన్, ఇది సింపుల్గా సింగిల్ లైన్లో కనిపించినట్టుగా ఇలాగా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ నేను లాకెట్ సెలెక్ట్ చేసుకొని ఇలా సింగిల్ లైన్లో కనిపించినట్టు ఉండాలని ఇలా తీసుకున్నాను. ఈ లాకెట్టే నాకు 12,800 పడింది. ఇది నాకు అమౌంట్ ఎంత పడిందో నాకు సరిగా గుర్తులేదు. ఇదొకటి. నెక్స్ట్ వన్, ఇది ఏమో బిఫోర్ లాస్ట్ ఇయర్ మా అమ్మ నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇందులో ఎక్కువ స్మాల్ చిన్న టైప్ అన్ని మా అమ్మనే నాకు ఎక్కువ గిఫ్ట్ చేస్తుంటది బర్త్డేస్కి అలాగా. ఇది కూడా నేను యూజ్ చేసుకోలేదు. ఈ పెండెంట్ అయితే చూడండి, లోన చిన్న డ్రాప్ ఇలా హ్యాంగ్ అయినట్టుంది, ఇలా భలే ఉంది. దీని ప్రైస్ అయితే 33,000 అయింది. ఇంతవరకు అయితే నేను వేసుకోలేదు. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది ఇంతకుముందు చూపించిన సన్నగా లైన్లో ఉన్నది నేను ఎక్కువ వేసుకుంటుంటాను. ఇది అయితే 12 గ్రామ్స్ పడింది. నాకు చాలా ఇయర్స్ అయింది తీసుకొని, నాకు ఐడియా లేదు, ప్రైస్ అయితే ఐడియా లేదు. నెక్స్ట్ బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే 19.8 గ్రామ్స్ ఉన్నాయి, నియర్ టు 20 గ్రామ్స్ అనమాట. ఇవి మా బ్రదర్ మ్యారేజ్లో ఆడపడుచు లాంఛనాలుగా వాళ్ళు నాకు సెలెక్ట్ చేసుకోమంటే ఇవి తీసుకున్నాను. ఇవి 60,000 అయితే నాకు పడ్డాయి అప్పుడు 2012లో. ఇప్పుడు నెక్స్ట్ మొన్న నేను నా కొత్త బ్యాంగిల్ కలెక్షన్ అయితే సిబిజేలో పర్చేజ్ చేశాను కదా, వాటి కోసం అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీరు మీ చేతిలో ఉన్న బ్యాంగిల్స్ కోసం డీటెయిల్గా చెప్పండి, చూడడానికి బాగున్నాయి అన్నారు. అందుకోసం వీటి కోసం అయితే నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ఈ 4 బ్యాంగిల్స్ నాకు 4 బ్యాంగిల్స్ 50 గ్రామ్స్ అయితే పడ్డాయి. నాకు మ్యారేజ్ టైంలో మా మదర్ వాళ్ళు పెట్టిన బ్యాంగిల్స్ని రీప్లేస్ చేసి ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఆర్డర్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ బాలాజీ వాళ్ళు చెప్పాను కదా, మేము 15 ఇయర్స్గా బాలాజీ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామని చెప్పాను కదా, వాళ్ళు 50 ఇయర్స్గా వాళ్ళేమో ఇవి తయారు చేయించి ఇచ్చారు. నావి పాతవి ఇవ్వగా ఇవన్నీ చేయగా నాకు మళ్ళీ మొత్తం ఇవి 2,79,000 పడింది. ఇది ఎప్పుడు 2021లో ఇవి చేయించుకున్నాను. ఇవి నియర్ టు 4 ఇయర్స్ అయింది. నెక్స్ట్ అయితే ఈ పెండెంట్ నేను బాలాజీ వాళ్ళ దగ్గరే స్కీమ్ కట్టుకున్నప్పుడు తీసుకున్నాను. ఇది కూడాను ఒక 5-6 ఇయర్స్ అయితే అవుతుంది కొత్తగా. ఇది ఇంతవరకు నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది దేంతో పేరప్ చేసుకోవాలో నాకైతే ఇంకా ఐడియా రావటం లేదు. మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి, దేంతో దీన్ని పేరప్ చేసుకొని వేసుకోవాలో. అప్పుడు స్కీమ్లోన నేను 12 months స్కీమ్ కట్టుకున్నాను. మంత్లీ 5,000 చొప్పున 60,000 నాకైతే వస్తుంది. వాళ్ళు ఒక 5,000 ఎక్స్ట్రా వేసి మనకైతే ఇస్తారు. మొత్తం 65,000 అయింది. ఈ 65,000కి ఇది నాకైతే అదే ఎక్కువే పడింది. దీన్ని నేను నెగోషియేట్ చేసి 65,000కి తీసుకున్నాను.
ఇవైతే నా రింగ్స్ కలెక్షను. ఇది యాక్చువల్గా నా జాతకం ప్రకారం కనక పుష్యరాగం ఏదో సంథింగ్ అంటారు. నాకు పంతులు గారు ఇది పెట్టుకోమంటే ఇది చేయించుకున్నాను. ఓన్లీ ఈ స్టోనే నాకు 30,000 పడింది. ఇది ప్యూరా ఏమో మరి నాకైతే తెలీదు. ఆయనే ఇవన్నీ మేక్ చేసి ఇచ్చారు. ఇది 30,000, గోల్డ్ అది 30,000 రూపీస్, మొత్తం కలిపి దీనిదైతే 60,000 అయింది. ఇలా ఇది ఈ ఫింగర్ కి పెట్టుకోవాలని చెప్పారు. ఇది నేనైతే ఈ ఫింగర్ కి ఉంగరాల కలెక్షన్ కొంచెమే ఉంది, కానీ అది కూడా నేను కరెక్ట్ గా వేసుకోను ఎందుకో. ఇలా ఇదేమో గ్రీన్ స్టోన్ తోటి ఇలా ఇదొకటి. ఇది లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిది ఒకటి చేయించుకోవడం ఇష్టము, అందుకే వైట్ స్టోను, ఎమరాల్డ్స్ అండ్ రుబీ లాగా వచ్చి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్ తో ఇష్టమై ఇలా చేయించుకున్నాను. ఉంగరాల కలెక్షన్ అయితే ఇది పెద్దగా ఎక్కువైతే లేదు ఉంగరాల కలెక్షన్. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇవి ఉన్నాయి. ఇవి నా దగ్గర ఒక మిరియాల హారము, సింపుల్ హారం టైప్ ఉంది, దానికి మ్యాచింగ్ అవుతాయని అప్పుడు స్కీమ్ లోనే కొనుక్కున్నాను. ఇది చాలా ఇయర్స్ క్రితం కొనుక్కున్నాను, ఆల్మోస్ట్ 2017 ఐ థింక్ అనుకుంటాను, 2017 ఆ టైంలో ఇవి నాకు స్కీమ్ కట్టుకున్న 17,500 పడ్డాయి. ఇవైతే 17,500. నెక్స్ట్ ఈ లక్ష్మీ అమ్మవారు అక్కడ బాలాజీలోనే, ఇవన్నీ ఈ కలెక్షన్ అంతా మొత్తం బాలాజీలోనే తీసుకున్నాను. ఇలా 1 by 1 ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూడండి. ఇవేమో బ్లాక్ బీడ్స్ కి ఇది ఒక రోజు షాప్ లో నాకు చాలా బాగా నచ్చి ఇవి తీసుకున్నాను. బ్లాక్ బీడ్స్ కూడాను ఇవి మ్యాచ్ అవుతాయని ఇలా తీసుకున్నాను. వీటి ప్రైస్ అయితే 45,000 పడింది. వీటిది ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇవైతే. ఇక ఈ జుంకాలు ఒక 2 మోడల్స్, ఇవి శంకరాభరణము జుంకాలు అంటారు కదా, నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టము. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. ఒకసారి ఉగాదికి అయితే ఇవి ఇలా చేయించుకున్నాను. మధ్యలో నేనైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉన్నది అని చెప్పాను కదా, స్కిప్ చేయకండి అని చెప్పాను కదా, అదేంటో మీకు చెప్తాను. అది మీ ఇంట్లో కూడా అది ఉండొచ్చు, కానీ నాకు ఇది స్పెషల్ కాబట్టి నేను మీకు చూపించదలుచుకున్నాను. అందుకనే ఇగోండి ఈ స్మాల్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి కదా. ఇవి మా బాబు బారసాలప్పుడు మా మావయ్య గారు వారసుడు కదా, ఇలా లేదన్నా ఉంటుంది కదా, అన్ని వేలకి ఉండాలి అని ఈ రింగ్స్ అన్ని అయితే ఈ రింగ్స్ అయితే మా మావయ్య గారు ఆ టైంలో మా చిన్నోడి కోసము ఇలా గిఫ్ట్ చేశారు. 1 by 1 మీకు చూపిస్తాను. ఇది వైట్ స్టోన్ తో చేశారు. నెక్స్ట్ ఇది ఓన్లీ గోల్డ్ లో ఉండాలని ఈ షేప్ లో ఒకటి. నెక్స్ట్ ఇది పగడంలో చేశారు. ఇదైతే వెంకటేశ్వర స్వామి, ఇది పింక్ స్టోన్. నెక్స్ట్ ఇది సాయిబాబా, ఇది సుబ్రహ్మణ్య స్వామి, ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి, ఇది కూడా బాబా, ఇది ఆంజనేయ స్వామి అనుకుంటాను, నాకు సరిగ్గా గులగులకు చేశాను గల. ఇదేమో సాయిబాబా. మా అమ్మేమో మా బాబు కోసం అయితే ఒకసారి గిఫ్ట్ చేసింది, కానీ ఇది వాడికి సరిపోవట్లేదు. ఇక అలా అమ్మ చేయించింది కదా ఫస్ట్ టైం అనేసి నేను అలాగా గుర్తు కోసమని అలా ఉంచుకున్నాను, దీన్ని ఏమి ఎక్స్చేంజ్ చేయకుండా. చూసారు కదా ఈ కలెక్షన్. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా ఒక హుషారు అన్నది వస్తుంది కదా, మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మంచివి చేయాలి, వీడియోస్ చేయాలి, ఏవి చేయాలా అనే ఆలోచనలు వస్తాయి. మీరు కూడా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో నాకు కొంచెం చెప్తే కామెంట్ చేయండి, దాన్ని బట్టి మేము చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఈ గోల్డ్ అంతా నాకు బ్యాంక్లోనే ఉంటుందని ఇంట్లో అయితే పెట్టుకోను. ఇంకా చాలా ఉంది గోల్డ్, ఇంకా నక్లీసుల కలెక్షన్ ఉంది, హారం కలెక్షన్ ఉంది. ఇవన్నీ మీకు ఒక రోజు మళ్ళీ చేస్తాను. యాక్చువల్గా కొంత నేను లోన్ అయితే పెట్టుకున్నాను, గోల్డ్ లోన్ ఇప్పుడు పెట్టుకున్నాను, హారాలు ఇవన్నీ. ఎందుకంటే నేను ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకున్నాను, దానికోసమని
మన దగ్గర గోల్డ్ కూడా మనకి ఇలాంటివి వాటిల్లోన అర్జెంటుగా మనీ కావాలన్నప్పుడు మనకైతే ఉపయోగపడుతుంది. నాకైతే నేను తీసుకున్నందుకు నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే అప్పుడు నాకు 16 lakhs కావాల్సి వచ్చింది. అర్జెంటుగా ఏం చేయాలా ఆలోచిస్తుంటే సడన్గా ఒకళ్ళు సజెషన్ ఇచ్చారు, గోల్డ్ ఉంది కదా పెట్టుకుంటే మంచిగా వస్తుంది అని అంటే, సరే అని వెళ్ళి అడిగితే నాకున్న కలెక్షన్ నా దగ్గర ఉన్న కొంత గోల్డ్ పెడితే నాకు 16 lakhs అయితే అరేంజ్ అయ్యింది. నేను అది పెట్టి తీసుకున్నాను. అది విడిపించుకోవాలి. విడిపించుకున్నప్పుడైతే కంపల్సరీ మీకు నేనైతే దాని కలెక్షన్ అయితే చూపిస్తాను. హారాలు, నక్లీస్ కలెక్షన్ అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇది అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రజెంట్ కలెక్షను మీకోసం అని తెచ్చాను కాబట్టి మళ్ళీ వెళ్ళి నేను పెట్టేసుకోవాలి. నేను ఇంటి దగ్గర అయితే సేఫ్ ఉండదు అనేసి ఉంచుకోను. మీరు కూడా చిన్నగా గోల్డ్ ఏవో ఒక స్కీమ్ లాగా కట్టుకొని మీరు కూడా ఇలాగా కొంచెం కలెక్షన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి సమయానికి ఇదే ఒక రక్షణ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. మీకు చెప్పాను కదా, నేను ఒక కమర్షియల్ ఇది ప్రాపర్టీ అయితే తీసుకున్నాను. నేను దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. నేను ఎందుకు తీసుకున్నానో, ఎంతకు తీసుకున్నానో, ఎలా తీసుకున్నానో దానికోసం అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి నేను తీసుకొచ్చి మీకైతే ఆ వీడియో అయితే చేస్తాను. మీకు కూడా అది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటాను. నాకు తోచినవన్నీ మీకు సలహాలు, సూచనలు ఇస్తుంటాను. మీరు కూడా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు ఇవ్వండి. నెక్స్ట్ దీనికోసం అయితే నేను దేంతో పేరప్ చేసుకుంటే బాగుంటుందో నాకు కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.